గుడ్ మార్నింగ్, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. ఇవాళ ఉల్లిగడ్డ మెంతం కూర గుడ్డు చేసుకుందాము. మన మమ్మీ చేస్తుండే గుర్తుంది కదా, మనం చిన్నగా ఉన్నప్పుడు రొట్టెలకు చేస్తుండే, పూరీలకు చేస్తుండే. సేమ్ అదే. దీనిలో ఇప్పుడు ఏం పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు, మన మమ్మీ చేసే కూరనే. అయితే మీ అందరికి కూడా గుర్తు అయ్యి ఉంటుంది, మమ్మీ రొట్టెలు చేసినప్పుడు ఈ కూర చేస్తుండే మనకు. అయితే ఒక పెద్ద ఫుల్ ఆనియన్ తీసుకొని స్లైస్ చేసుకున్న, ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ మెంతం కూర, చిన్న మెంతం కూర, కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల జీలకర్ర పొడి, కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, సాల్ట్ అకార్డింగ్ టు ద టేస్ట్, ఒక సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ, ఒక 2-3 కరివేపాకు ఆకులు సన్నగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. వేసుకొనేసేసి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అది హీట్ చేసేసి, ఇది మొత్తం అంతా ఎవ్రీథింగ్ కంబైన్డ్గా ఆయిల్లో పడేసేసి దీన్ని ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ మీద సాటే చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేసిందంటే కొద్దిగా ఇట్ట సైడ్కి జరిపేసేసి, ఒక సైడ్కి హాఫ్ సైడ్కి జరిపేసి కుక్డ్ ఆనియన్స్ని 2 ఎగ్స్ తీసుకొని ఒక కప్లో మంచిగా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అంటే కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం పెప్పర్ వేసుకొని దాన్ని బీట్ చేసి ఆ సైడ్కు ఎగ్ ఆమ్లెట్ లెక్క చేసిన అనమాట. ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ లెక్క చేసిన తర్వాత అదంతా తీసుకొనేసేసి మళ్ళీ ఆనియన్ లోపల కలిపేసిన అనమాట. ఎగ్ని, ఈ ఆనియన్ని అదే సేమ్ ప్యాన్లా అయితే కలిపేసేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ కానిచ్చిన. అయిన తర్వాత ఇక జబర్దస్త్ మన మమ్మీ చేసే ఉల్లిగడ్డ మెంతం కూర రెడీ అయిపోయింది. అయితే పూరీలు ఎప్పుడు చూసినా కూడా నేను చిన్నగున్నప్పటి నుంచి పూరీలు చూసేది రౌండు. అయితే నేనేం చేసిన, ఇవాళ చలో మనం డిఫరెంట్ చేద్దాం అనేసి మంచి ట్రయాంగులర్ పూరీలు చేసేసి ఈ మెంతం కూర ఉల్లిగడ్డ గుడ్డు చేసి నిన్న రాత్రి పల్లీల పచ్చడి మిగిలిపోయి నుండే. నిన్న సాయంత్రం పల్లీల పచ్చడి మిగిలిపోతే ఆ పల్లీల పచ్చడిలో కొంచెం చింతపండు, కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసేసి మంచిగా వంకాయ ఆలుగడ్డలు నూనెలు ఫ్రై చేసుకొని దాన్ని ఒక మంచి కూర వండి వారేసిన అనమాట. రీమిక్స్ చేసేసిన అది ఇది అన్ని పూరీలతో వేసి పెట్టిన చూడు, వండిన జబర్దస్త్ అంటే జబర్దస్త్ అయ్యింది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్. లవ్ యూ ఆల్.